కల్లు, చుక్క, ఉప్ప, సోడియం, మత్తె. టాటా బై బై. పచ్చి కావిడి మోత. బ్రతుకంతా బరువే, చివరికి ఉత్త చేతులు. ఒక పరాన్ని మొత్తం జీవితమంతా పండించి చేలు చెలకలను కష్టంతో నూర్చి మోసుకొస్తే చివరికి దక్కేది 2 ఉప్పు కళ్ళు, మత్తె, సారా చుక్కే. ఒట్టి చేతులతో మరలా గో బ్యాక్. బై బై. టాటా ఉప్పు. మెట్టైనా పల్లమైన, దిబ్బైనా, కొండైనా, కోనైనా కష్టపడి శ్రమించి తెచ్చిన పంటని కావిడితో మోసుకొచ్చి కేవలం 2 ఉప్పు కొళ్ళకు అమ్ముకొని, ఒక సారా చుక్కకు అమ్ముకొని తిరిగిపోతుంది బడుగు జీవి మొత్తం. ఒక పరం ఆ చేను పంటనంతా మోసుకొచ్చి శ్రమించి తీసుకొచ్చి అమ్మితే వాడు కొనుక్కునేది 2 ఉప్పు కొళ్ళు మాత్రమే. టాటా ఉప్పులో ఉండేది సోడియమే, సారా చుక్కలో ఉండేది సోడియమే. ఒకటి మోతాదు మించిన మత్తు, ఒకటి అవసరానికి తగ్గపడే కాల్షియం. త్రాగుబోతులకు ఒక మాట, ప్రపంచవ్యాప్తంగా ప్రతి మందు ఒకటే. ఒక దాంట్లో కల్తీ ఎక్కువ జరుగుతుంది, ఆల్కహాల్ ఎక్కువ పోస్తారు. బ్రాండెడ్ కల్తీల్లో విదేశాల నుంచి హై క్లాస్ బ్రాండు కొంచెం ఎక్కువ సుక్కలు కలుపుతారు. దీంట్లో చీప్ కాస్ట్ మందులో ఆల్కహాల్ శాతం, స్పిరిట్ ఎక్కువ వేస్తారు, అంతే తేడా. కానీ అన్ని రకాల మందులు ఒకటే. గోధుమ గింజలతో పండించిన, జొన్నలతో పండించిన, బియ్యంతో పండించిన, చెరుకుతో పండించిన, చెట్ల రసాలతో పండించిన, జీలిక కళ్ళు అయినా, తాడి చెట్టు కళ్ళు అయినా, ఏదైనా అంటే ఈ కళ్ళులు వేరు, తాడి చెట్టు కళ్ళులు వేరు. డ్రగ్స్ కొంచెం, మెడిసిన్స్, సారా, బ్రాందీ, విస్కీ, అవన్నీ ఒకటే. తయారీ విధానం ఒకటే. అల్టిమేట్గా చివరిలో విదేశాల నుంచి తెచ్చుకున్న హై క్లాస్ బ్రాండ్ మందులు కొంచెం ఎక్కువ సుక్కలు కలుపుతారు, ఆ ఫ్లేవర్ కోసం, ఆ మత్తు, ఆ క్లాస్నెస్ కోసం, అంతే. మనం ఒక అడవినంతా తీసుకొచ్చి బజార్లో పెట్టి అమ్మి, మనం మాత్రం ఒక టాటా ఉప్పు కళ్ళు కొనుక్కుపోతున్నాం. అదే ఉప్పు దగ్గర నుంచి పట్టుకెళ్ళిన గ్యాసు వాడు మళ్ళీ మనకి తిరిగి ₹1000 అమ్ముతున్నాడు. ఇక్కడి నుంచి ఉత్తిని దోసుకుపోతాడు గుజరాత్, మనకు మాత్రం ₹1000 పెడతాడు. అదే కట్టె. ఉప్పైనా, సమురైనా, సారా సుక్కైనా, మత్తె, మృత కళేబరాలే. పీపీపీ పరదేశీ ప్రేతాత్మలకు ఫలమే మన పొలం. చివరికి పంట ఏదైనా చివరికి వాణిజ్య వ్యాపారం అయిపోయింది పరదేశాలకు. గుట్టు విప్పగా